అధ్యాయము. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి రోజు, దీని యందు మనమందరము ఉత్సహించి సంతోషించాలి. 115 అధ్యాయం 12వ వచనం నుంచి 15 వచనాల వరకు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, దేవుని స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా సాక్ష్యం చెప్పాలంటే సరిపోదు. దేవుని చిత్తం అయితే మరొకసారి మీ మధ్యకు వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి సాక్ష్యం చెప్తున్నాను. నేను కూడా భయంకరమైనటువంటి పరిస్థితిలో మరణానికి దగ్గర వెళ్ళి ఇక చనిపోతారని చుట్టాలందరూ వచ్చి చూసి అయిపోయింది అనుకున్న సమయంలో నేను దేవుడు ప్రార్థించినప్పుడు నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. నీవు మరలా తిరిగి లేచి నీవు దేవుని పరిచయం కొనసాగిస్తామని దేవుడు వాగ్దానం చేశాడు. అటు వాగ్దానంలో నన్ను ఈ రోజు వరకు కూడా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటే యెహోవా మమ్మలను మరిచిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ రోజున మనకు మాట చెప్పాను. ఎందుకంటే బాలరామారావు గారు మొట్టమొదట 20 సంవత్సరాల క్రిందట, 2 దశాబ్దాల కిందట ఈ గ్రామంలో అడుగుపెట్టి సువార్త పరిచయం చేసి ట్రాక్స్ పంచిపెట్టి కష్టపడితే దేవుని యొక్క వాక్యములంది నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీకు నేను ఇచ్చేటువంటి వాగ్దానము వారి జీవితంలో నెరవేరింది. దేవుని స్తోత్రము కలుగును గాక.